నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నేను మీకు ఇప్పుడు ఫ్యామిలీ సర్వే గురించి ఇందులో చెప్తాను. ముందు ఫ్యామిలీ సర్వేలోకి వెళ్ళండి. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మదర్ది చూపిస్తుంది. ఒకవేళ మదర్ డెడ్ అయితే అప్పుడు ఫాదర్ది చూపిస్తుంది. ఒకవేళ ఫాదర్ కూడా లేనప్పుడు మనకప్పుడు గార్డియన్ది చూపిస్తుంది. ఇప్పుడైతే ఒకటి మదర్ది ఎలా ఉన్నది కదా, ఇది నేను చేస్తున్నానండి. క్లిక్ చేసిన యాడ్ ప్రొఫైల్ యూజింగ్ పీటీ. మనకు ఆల్రెడీ మన పోషన్ ట్రాకర్లో ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళది ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ నేమ్స్ వస్తాయి. చూసారా? ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ నేమ్స్ వచ్చాయండి. ఒకవేళ మన పోషన్ ట్రాకర్లో ఉన్న బెనిఫిషరీ కాకుండా కొత్త వాళ్ళది మనం క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చూడండి, ఆధార్ నెంబరు, నేము, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఇది విలేజ్ మనది ఏదైతే అది అందులోనే ఫిల్ అయి ఉంటుందండి. కోడ్ కూడా. తర్వాత కేటగిరీ, రిలీజ్, మైనార్టీ స్టేటస్, రెసిడెంట్స్ ఆఫ్ అంగన్వాడీ ఏరియా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని. తర్వాత మ్యారీడ్, తర్వాత సప్లిమెంటరీ ఫుడ్ మీరు ఇస్తున్నారా లేదా వాళ్ళకి. మ్యారీడ్ అని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయండి. ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, అదర్స్ అని. ఒకవేళ వాళ్ళు అదర్ అయితే అదర్ అని కొట్టాలి అందులో. ఇలా ఒకరిది అయిపోతుందండి. మనకు ఒకరిది బెనిఫిషియర్స్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాం కదా, నెక్స్ట్ ప్లస్ గుర్తు వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు నేను ఇంతకుముందు చేసిన ఫ్యామిలీని చూపిస్తా. మనము ఇవి ఫ్యామిలీలు మనం సర్వే చేసిన ఎందులో కనబడతాయో కూడా మీకు చెప్తానండి. బ్యాక్ రండి, మోర్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇందులో ఫ్యామిలీ సర్వే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, మనం చేసిన ఫ్యామిలీస్ అన్నీ ఇందులో కనబడతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నలుగురి మనం యాడ్ చేసాం కదండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే పిల్లలు కానీ ఇందులో నలుగురికి మాత్రమే ఆప్షన్ ఉంటుందండి. ఒక ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ అంతే, వేరే వాళ్ళకి ఆప్షన్ లేదు. మన అమ్మమ్మ కానీ నానమ్మ కానీ అత్తలు ఎవరున్నా వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళది వేరే క్రియేట్ చేయాలి. అలాగే 75 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో తీసుకోవట్లేదండి. 1957 నుంచి మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్ట్రా వాళ్ళని యాడ్ చేయడానికి ఇది క్లిక్ చేస్తే ఇందులో మన బెనిఫిషియరీ అయితే పైన క్లిక్ చేయాలి, లేదు నువ్వు క్రియేటర్ అయితే కింద క్లిక్ చేయాలి. ఇట్లా వాళ్ళవి మొత్తం వస్తున్నాయండి. వచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇందులో యాడ్ అయిపోతారు. ఒకవేళ మనం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏవైనా తప్పులు ఉంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇది డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళని డిలీట్ చేయాలనుకుంటే ఈ నెక్స్ట్ వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ డిలీట్ చేస్తే ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మదర్ ఉన్నారో వాళ్ళది కూడా డిలీట్ అవుతుంది. ఈ సర్వేలో ఈ సర్వే నెంబర్ మొత్తం డిలీట్ అయిపోయి వీళ్ళందరి డిలీట్ అయిపోతాయి. మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు పోషన్ ట్రాకర్లో ఆధార్ ప్రకారమే అన్ని నేమ్ కానీ అన్ని కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటేనే సబ్మిట్ అవుతుంది కదా. ఈ సర్వేలో అదేం లేదండి. ఆధార్ నెంబరుకు మనము చేసిన నేమ్కి డేట్ ఆఫ్ బర్త్కి అవన్నీ ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఎలా ఉన్నా ఒకవేళ స్పెల్లింగ్ మనము తప్పు కొట్టినా కూడా అది తీసుకుంటుంది. అలాగే ఒకవేళ పిల్లలకి ఆధార్ నెంబర్ లేకపోయినా 000 అని కొట్టినా కూడా అది తీసుకుంటుంది. ఓకే అండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ రూపకంగా పెట్టండి, నేను అది క్లియర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.